వాక్యంలోకి వెళ్ళే ముందు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, సర్వోన్నతుడా, సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు నీకు వందనములు చెల్లించుకుంటున్నా. నీ వాక్యంను మాకు బోధించండి, నీ ఆత్మ నాలో ఉంచండి, నీ యొక్క నడిపింపు దయచేయండి. వాక్యం వినవారిని మమ్మల్ని అందరినీ ఆధుల్లో పెట్టుకోండి. ఫలభరితంగా వాక్యమును మా హృదయంలో ఉంచమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. బైబిల్ వాక్యము సెలవిస్తుంది, మరణమును చూడక బ్రతుకు నరుడేవాడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడేవాడు. వాక్యం మనం పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది, మరణం నుండి తప్పించుకోగల మనుషుడు భూమి మీద ఎవరు లేరు. హూ కెన్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద గ్రేవ్? నోబడీ కెన్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గ్రేవ్. మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవరునూ లేరు. అయితే ఈ మరణము మనిషికి ఎలాగా సంప్రాప్తి అయినది అంటే, మనం లేఖనంలో నుంచి చూడవచ్చు, పాపము వలన వచ్చు జీతము ఏంటంట? మరణము. మనిషి పాపము చేశాడు, పాపమును బట్టి మరణము అందరికీ కూడా సంప్రాప్తి అయినది. మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ప్రవేశించెను. మనుషులందరూ పాపము చేయుట వలన మరణము అందరికీ కూడా సంప్రాప్తమాయెను. మరణం నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. యేసుక్రీస్తు మార్తాతో మాట్లాడుతూ కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 21 నుంచి మనం చూసినట్లయితే, మార్తా యేసుతో, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. తన సహోదరుడైన లాజరు చనిపోయాడు. యేసు ప్రభువు లాజరు చనిపోయిన తర్వాత ఆ ప్రదేశమునకు వచ్చి ఉన్నారు. లాజరు యొక్క సహోదరి యేసు ప్రభుతో అంటుంది, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమన. నేను ప్రభువు అక్కడ ఉంటే లాజరు చనిపోవడని మార్తాకు విశ్వాసం ఉంది. మార్తా యేసు ప్రభుతో అంటుంది, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని. యేసు ప్రభు అంటున్నారు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తా ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. నీ సహోదరుడు మరలా లేచునని యేసు ప్రభు అంటే, అంత్య దినమున మరలా లేచునని నేను ఎరుగుదును అంటుంది. దానికి సమాధానము యేసుక్రీస్తు ఏమని ఇచ్చారో మనం చూద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే. ఐ ఆమ్ ది రిజరెక్షన్ అండ్ ద లైఫ్. ఎవరంటున్న మాటలు ఇవి? జీసస్ సెడ్, ఐ ఆమ్ ది రిజరెక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరలా యేసుక్రీస్తు అంటారు, నేనే ద్వారమును, ఐ ఆమ్ ది గేట్. దేవుని యొక్క మాటలను బట్టి మనం ఎంతగానో విశ్వాసం ఉంచినట్లయితే పునరుద్ధానం మీద మనకి సరైన అవగాహన ఉంటుంది. జీసస్ సెడ్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యమును, జీవమునై ఉన్నాను. జీవము ఎవరై ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. మార్గము ఎవరై ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. సత్యము ఎవరై ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. నీవు ఈ రోజున సత్యము తెలుసుకున్నావు కనుక ఆయన మార్గంలో నడుస్తున్నావు. ఆయన మార్గంలో నడుస్తున్నావు కనుక నువ్వు చనిపోయినను బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. నువ్వు చనిపోయినను నీవు బ్రతుకుదువు.
ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు సమాధి చేయబడిన తరువాత అనేక మంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అందులో మగ్దలేనే మరియా, అలాగనే వేరొక మరియా ఆ సమాధి దగ్గరుండి ఏడుస్తూ ఉంటే ఒక దూత కనబడి ఏమన్నదో తెలిసిన? మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనంలో మనం చూసినట్లయితే, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మరణమును గెలిచాడు, పునరుద్ధానుడయ్యాడు. మరణమును గెలవక మునిపే అన్నాడు, ఐ యామ్ ది రిజరెక్షన్ అన్నాడు. మరణము గెలవక ముందే యేసుక్రీస్తు అన్నారు, ఐ యామ్ ది లైఫ్ అన్నారు, ఐ యామ్ ది వే అన్నారు. అని తనేంటో మరణమును గెలిచి చూపించారు. చప్పట్లు కూడా దేవుని నామమును కనపరచుదాం. మరణమును గెలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు, మృత్యుంజయుడు ఆయన. మరణమునకు మనం భయపడవచ్చు, సరైన విశ్వాసం లేకపోయి ఉన్నట్లయితే. పరిశుద్ధ గ్రంథంలో, లేఖనంలో ఏమైనా సెలవిస్తున్నాయి? మనం చదివామా, చదవలేదా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని రాయబడి ఉన్నదా లేదా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా, నీ ముల్లెక్కడా? ఎందుకు దానికి విజయము లేదో తెలుసునా? మరణమునకు విజయం ఎందుకు లేదో తెలుసునా? మరణమును ఓడించాడు మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి విజయము లేదు. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువుని బట్టి మనకు విజయము కలుగుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు కూడా విజయము కలుగుతుంది. మరణమునకు విజయము లేదు. ఎన్నో వాక్యములు మనం విన్నాం, ఎన్నో సందర్భాలు, ఎన్నో ఆదివారాలు మన వాక్యాలు విన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలో, వాక్యంలో నడిపబడుతున్నాం. క్రైస్తవుల విశ్వాసంలో ప్రధానమైనది ఏంటో తెలుసా? పునరుద్ధానము. మన విశ్వాసంలో ప్రధానమైనది పునరుద్ధానము. మరణమును ఎవరు గెలిచారు? మృత్యుంజయుడు అని ఎవరు పిలువబడుతున్నారు? 3 దినముల తర్వాత, సిలువ వేయబడిన తర్వాత సమాధి నుండి బయటకు వచ్చిన వారు ఎవరు? ఈ రోజున ఒక సమాధి ఖాళీగా ఉన్నది. ఆ సమాధి ఎవరిది? ఆయన నమ్ముకున్న వారు ఎక్కడికి వెళ్తారు? ఆయన నమ్ముకున్న వారు ఏమవుతారు? ఇవన్నీ కూడా ప్రియమైన వారులారా మనం గమనించాలి. ద రిజరెక్షన్ ఈజ్ ది కోర్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయిత్. పునరుద్ధానము క్రైస్తవులకి విశ్వాసములో ప్రధానమైనది. మన జీవితమును, దేవుడికి మనకిచ్చిన ఆయుష్ కాలమును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే మరణము మన ముందుకు వచ్చినప్పుడు క్రీస్తుని బట్టి మనం భయపడకూడదు. క్రీస్తులో మనం కలిగి ఉన్న విశ్వాసమును బట్టి మనం భయపడకూడదు. ఒకవేళ భయపడుతున్నామా, అవిశ్వాసపరులు అని నీకు తెలియదా? క్రీస్తులో సరైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఎడల, పునరుద్ధానం ఎడల మనకు సరైన విశ్వాసం ఉన్న ఎడల మనకెందుకు భయము? మరణం బట్టి మనం నమ్ముకున్నవాడు సజీవుడు, మృత్యుంజయుడు, మరణమును గెలిచిన వాడు. ఆయన నమ్ముకున్న వారు మరణమును గెలుస్తారు. స్టెఫను ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనను రాళ్ళతో కొట్టి చంపాలని ప్రణాళికలో వేస్తున్న సమయంలో ఈ యొక్క స్టెఫను ఆకాశము తెరవబడుటయు
మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి ఉన్నాడు. మనుషుల యొక్క ఉద్రేకమును లేక మనుషుల యొక్క ప్రణాళికను, ఆలోచనను లేక తన మరణం వైపు చూడడం లేదు, కానీ ఆకాశం వైపు చూచుచున్నాడు. ఈ రోజున మనము కూడా ఏ తెగుళ్ళు ప్రవేశించినా, ఎంత శోధన వచ్చినా, మరణమే మన ముందుకు వచ్చినా మనం ఆకాశం వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. బైబిల్ ఇచ్చిన డెఫినేషన్, మనము ప్రభులో నిద్రించుచున్నామనే. ఏంటి? లోకం ఏమంటుంది? నశించిపోయారు, మరణించారు. కానీ బైబిల్ ఏమంటుంది? నిద్రించుచున్నారు అని అంటుంది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహాను, అనేకమైన దైవజనులు, సేవకులు మరణమునకు భయపడిన వారా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని చంపుతారు, వారిని చెరసాల్లో పెడతారు, మరణకరమైన శోధనలు వారు ఎదుర్కోవాలని తెలిసి ఉన్నా సరే మరణమునకు ఎందుకు భయపడలేదు? ఎందుకో తెలిసిన? వారి యొక్క విశ్వాసము పునరుద్ధానము కాబట్టి. ఈరోజు నీ యొక్క విశ్వాసం ఏమిటి? ఈరోజు నీ విశ్వాసం ఏమిటి? నీవు రక్షింపబడ్డావని నువ్వు అనుకుంటున్నావే, బాప్తిస్మం తీసుకున్నావే, మారు మనసు పొందుకున్నావే, ఎందుకు? నీ విశ్వాసము దేనికి? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల, ఆయన పునరుద్ధాన సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇఫ్ యూ హ్యావ్ బీన్ యునైటెడ్ విత్ హిమ్ లైక్ దిస్ ఇన్ హిస్ డెత్, we will certainly also be united with him in his resurrection. దాని అర్థం ఏంటి? ఆయన మరణమందు ఎలాగున మనం ఐక్యము గలవారమై ఉంటున్నామో అలాగుననే ఆయన పునరుద్ధానమందు కూడా ఐక్యము గలవారమై ఉందుమని మనము ఎరిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప దేవుడిని మనం ఎరిగి ఉన్నాము. ఎప్పుడైనా ఊహించారా? ఆలోచించారా? ఈ లేఖనంలో మీరు చదివారా? ఇటువంటి విశ్వాసంతో మీరు జీవిస్తున్నారా? మరణము మనకి అంతము కాదు. దేవునికి స్తోత్రం. మరణము మనకి అంతము కాదు. గోధుమ గింజ భూమిలో పడి చేస్తేనే అది బ్రతుకదు. ప్రాణమును ప్రేమించిన వాడు ప్రాణమును కోల్పోతారు. మనం ప్రేమించవలసింది నిత్య జీవమును. దేవుడు మనకు దాచి ఉంచిన ఆ యొక్క ప్రదేశము పరలోకము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అపోస్తలుడైన పౌలు సంఘాలకు లేఖనం రాస్తూ ఒక మాట అంటాడు. 1 తెస్సలోనియులకు 4వ అధ్యాయము 13, 14, 15 వచనములు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. యేసు ప్రభువు వచ్చినప్పుడు మనకన్నా ముందు నిద్రించిన వారు లేతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యము! ఈ రోజున యేసు క్రీస్తు ఎరగకుండానట్లయితే ఈ రోజున జీవితం ఏమవును? ఈ తెగుళ్ళు, ఇటువంటి శోధనలు, మరణకరమైన పరిస్థితులు ముందుకు వచ్చినప్పుడు నీవు మరణిస్తే ఎక్కడికి వెళ్ళేవాడివి? కానీ ఈ రోజున నీవు సేవకుడి ద్వారాగా సత్యమైన అంటే ఏంటో తెలుసుకున్నావు,
జీవం అంటే ఏంటో తెలుసుకున్నావు, మార్గం అంటే ఎవరో తెలుసుకున్నావు. నువ్వు ఎందు నిమిత్తమైన దేవుని సన్నిధికి కానీ గుడారంలోకి ప్రవేశించవచ్చును, కానీ పునరుద్ధానం ఎడల సరైన విశ్వాసం లేకపోతే ప్రేమైన దేవుని సంగమా, నువ్వు ధైర్యంగా ఉండలేవు. ఆ విశ్వాసం బట్టి నువ్వు పరలోకం చేరలేవు. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు పరలోకము చేరలేవు. ఇది మనం గమనించవలసిందిగా కోరుచున్నాను. యేసు మృతి పొంది లేచని మనం నమ్మిన ఎడల ఆయన పునరుద్ధానం ముందు కూడా మనము ఆయనతో ఐక్యము గలవారై ఉందుము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకున్నట్లయితే, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అందరూ చదివారా? జాగ్రత్త విన్నారా? ఏంటి? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఈ ప్రభువైన యేసు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ఇక్కడ నించొని ఈ చెప్పుతున్న వాక్యములను ఈ యొక్క విశ్వాసము వ్యర్థమే కదా. మేము మీకు చేయు ప్రకటన వ్యర్థమే కదా. కానీ ఆయన మృత్యుంజయుడు, ఆయన లేపబడి ఉన్నాడు, మరణం నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దేవుడు క్రీస్తుని లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యముగా అగబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి. క్రీస్తు లేపబడిన ఎడల నిద్రించుచున్నవారు నశించిరి. మన విశ్వాసము వ్యర్థమే. కానీ మనం నమ్ముచున్నాము క్రీస్తు లేపబడి ఉన్నారు అని. మనం నమ్ముచున్నాము యేసు క్రీస్తు సజీవులై ఉన్నారని. మనం నమ్ముచున్నాము ఆయన నిత్య జీవాధిపతి అని. ఇది మన విశ్వాసము. ప్రియమైన దేవుని సంగమా, కృంగిపోకు, వేదన పడకు. మన విశ్వాసము భూమి మీద సురక్షితముగా బ్రతకడము కాదు, కానీ మన విశ్వాసము పునరుద్ధానమై ఉన్నది. పునరుద్ధానం ఎడల నీకు సరైన విశ్వాసము లేనిచో నీ విశ్వాసము వ్యర్థమే కదా. ప్రియమైన దేవుని కుమారుడా, గమనించు. దేవుని ఎడల నీకు సరైన విశ్వాసం ఉన్నదా? ఎవరు చెప్పగలరు? ఈ మందిరమును కూల్చండి, 3 దినములు లేపెదను అని. ఎవరికి అర్థమైనది ఆ మాటలు? శాస్త్రులు, పరిచయులుగా పిలువబడుతున్న వారికి అర్థమైనదా ఆ మాట? మేము జ్ఞానము గల వారిని, అధికారులు అని చెప్పుకున్న వారికి అర్థమైనదా ఆ మాట? కనీసం ఆయనతో తిరిగిన వారికి అర్థమైనదా ఆ మాట? ఆయన పునరుద్ధానం ఈరోజు నీకు సరైన అవగాహన ఉందా? నీకు అర్థమవుతుందా ఆయన మాటలు? ఆయన వాక్యం నీకు అర్థమవుతుందా? ఆయన పునరుద్ధానం నీకు అర్థమవుతుందా? ఆ రోజున ఆ శాస్త్రులు, పరిశీలన పిలబడుతున్న వారికి, ఆయనతో తిరిగిన వారికి, ఆయనతో ఉన్న వారికి ఎలాగనైతే ఈ మందిరంలో కూర్చొని 3 దినములు లేపదని ఆయన మాట అర్థం కాలేదు. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులకు అర్థం కావడం లేదు ఆయన పునరుద్ధానం అంటే ఏంటో. భయము దేనికి? మరణమునకా భయము? మరణమును బట్టి నువ్వు నశించిపోతావు నువ్వు భయపడితే నీ విశ్వాసము సరైనదేనా? ఆయన లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. దేవుని యొక్క లేఖనము ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, and if Christ has not been raised, your faith is futile. You are still in your sins.
you are still in your sins. If you don't believe that Christ has been raised, your faith is nothing and you are still in your sins. ఈ కాలంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోగాలను బట్టి, ఒక తెగులను బట్టి మరణిస్తామేమో ఏమవుతుందేమో అని భయముతో, వేదనతో, దుఃఖంతో చాలామంది ఉన్నారు. ఈ వాక్యం మీరు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19-20 వచనములు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏంటి మన నిరీక్షణ? మన విశ్వాసము దేని కొరకు? మన నిరీక్షణ ఏంటి చెప్పండి, అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మన నిరీక్షణ ఏంటి? ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నారని నమ్ముచున్నా? ఈ జీవిత కాలం మట్టుకేనా క్రీస్తునందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము? ఈ జీవిత కాలం మట్టుకేనా ఆ ఎడల మనం విశ్వాసం కలిగి ఉన్నాము? కాదు. మరణము అందరినీ నాశనం చేయాలనుకుంటే ఆయన మరణమును గెలిచాడు. అందుకే మరణమును చూడక బ్రతుకు నెరుడెవడు? ప్రియమైన వాళ్ళారా, there is no one on the earth can save themselves or save himself from the power of the grave. Nobody can save himself from the power of the grave, but there is one we have, that is our Father Lord Jesus Christ. He can save us from the power of the grave. Almighty God, our faith is resurrection. The core of our faith is resurrection. As we are Christians, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరము కూడా పునరుత్థానం ఎడల మనకు సరైన అవగాహన ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము. మనుషులందరూ పాపము చేయడం వలన మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషుల ద్వారా పాపము వచ్చినది, పాపం ద్వారా మరణం వచ్చినది. మనుషుల ద్వారా మరణము వచ్చినది. ఆ దేవుడే మనిషిగా వచ్చి మరలా మనుషుని ద్వారాగానే మనకి నిత్య జీవం కలుగు చేశాడు. చప్పట్లు కూడా దేవునామమును కనపరచుదాం. కడపట నశింపజేయబడు శత్రువు ఎవరో తెలుసునా? కడపట నశింపజేయబడు శత్రువు ఎవరు? హూ ఇస్ ది లాస్ట్ ఎనిమీ? కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ది లాస్ట్ ఎనిమీ ఈజ్ డెత్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క లేఖనములు మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అధైర్యపడకండి, ధైర్యంతో ఉండండి. మరణము అంతము కాదు. మరణము పరలోకం వెళ్ళడానికి ప్రారంభము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మీరు ఏం నేర్చుకుని ఉన్నారు? మనిషినికి అనేకమైన సమస్యలు రావచ్చు. ఇతరుల మనుషుల వలనే మనకి శోధనలు, ఆటంకాలు, శ్రమలు ఉండవచ్చును, రోగాలు ఉండవచ్చును. కానీ మన యొక్క విశ్వాసము ఈ జీవిత కాలము మట్టుకే కాదు. ఈ జీవిత కాలము మట్టుకు కాదు. మన విశ్వాసము పునరుత్థానము. మన విశ్వాసము నిత్యము దేవునితో ఉండే ప్రదేశము, స్థలము. లాజరును దేవుడు లేపగలిగాడా లేదా? ఆయన స్వరము వింటే సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడా లేదా? ఎవరు స్వరము వినబడినది? తండ్రి స్వరము కుమారుడికి వినబడినది. ఎందుకో తెలుసునా? ప్రభువు దృష్టికి లాజరు నిద్రించుచున్నాడు కాబట్టి. ఆయన వచ్చే వరకు వారు నిద్రించుచున్నారు. ప్రధాన దూత శబ్దముతోనూ, ఆర్భాటముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు.
క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరు. ఎలాగనో వచ్చుతాడో దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మరలా ఆయన వచ్చును, సజీవులుగా ఉంచి ఆయన తీసుకువెళతాడు మనలను. ఒకవేళ సమాధిలో ఉంటే లేపి మరీ తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి దేవుని మనం ఎరిగి ఉన్నాము, అటువంటి రక్షకుని మనం ఎరిగి ఉన్నాము, మరణమును గెలిచిన వాని మనం ఎరిగి ఉన్నాము, మృత్యుము చేయుని మనం ఎరిగి ఉన్నాము. సమాధిలో లేడు ఆయన, సమాధిలో లేడు. ఆయన చెప్పినట్టు తిరిగి లేచి ఉన్నాడు. మరణము ఆయనను జయించలేకపోయినది. ఆయనను విశ్వసించు వారిని కూడా మరణము జయించలేదు. ఎందుకంటే మన విశ్వాసము యేసుక్రీస్తు. మనం ఎవరిపై ఆధారపడి బ్రతుకుతున్నామంటే యేసుక్రీస్తు మీద. మన విశ్వాసం ఈ జీవిత కాలము మట్టుకు కాదు, రాబో కాలం ముందు మనకున్న విశ్వాసం కూడా. ప్రియమైన దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనములు గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని ఎంతమంది నమ్ముచున్నారు? ఎంతమంది మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది నమ్ముచున్నారు? నిజంగా నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని నామాన్ని కనపరచండి. నీ పౌరస్థితి ఎక్కడున్నది? నీ పౌరస్థితి ఎక్కడున్నది? Our citizenship is in heaven. Our citizenship is not on earth. Our citizenship is in heaven. If you believe that your citizenship is in heaven, why you are worried about the earth? ఇటువంటి వాక్యములు, ఇటువంటి లేఖనములు చదివిన వారు, ఎరిగిన వారు మనమై ఉన్న ఎడల మనకెందుకు ఇటువంటి సమయంలో భయము? మనిషి యొక్క ఆయుష్ కాలము దేవునికి ఆధీనంలో ఉన్నాయి. కాలంలో, సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి. మనిషి ఎంతకాలం బ్రతకాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించుకున్నంతకాలం మనం భూమి మీద ఉంటాము. ఆయన పని మనం ముగించుకున్న తర్వాత ఆయన పిలుచుకుంటాడు, ఆయనతో వెళ్ళిపోతాం. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరము అక్కడికి వెళ్ళవలసిన వారమే కదా. ప్రతి ఒక్కరు ఆయన పిలిస్తే వెళ్ళిపోవాలి కదా. ఎందుకు పాపంలోనే ఇంకా ఉండాలని ఆశపడుచున్నాం? మన విశ్వాసం ఇది కాదు కదా, మన నిరీక్షణ ఇది కాదు కదా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, దేవుని చేత కట్టబడినది నిత్య నివాసమునైన నివాస స్థలము మన కొరకు పరలోకంలో ఉన్నది. దేవునికి స్తోత్రము. The earthly tent we live in here will be destroyed. We have a building from God, an eternal house, an eternal place, not built by human hands. నిత్య నివాసం మన కొరకు పరలోకంలో ఉన్నది. ఇది శాశ్వతమైన జీవితము కాదు, ఇది శాశ్వతమైన ప్రదేశము కాదు. ఈ జీవితం కొరకు కాదు మనం దేవుడిని నమ్ముకున్నది. రాబో జీవితం కొరకు, రాబో బ్రతుకు కొరకు మనం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నాము. ఆయన మనకు విశ్వాసం కలిగి ఉన్నాము. మీలో ఎవరైనా దేనికైనా భయపడే ఎడల భయపడకండి. మనం క్రీస్తుని నమ్ముకుని ఉన్నాం కాబట్టి మనం నశించిపోము, మనము రక్షింపబడతాము, రక్షింపబడి ఉన్నాము. ఇటువంటి నిరీక్షణ నీవు నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. We have an everlasting house. నిత్య నివాసం మన కొరకు స్థిరపరచబడి ఉన్నది. ఇక్కడ కాదు, పరలోకంలో. నిత్య నివాసంలోకి వెళ్ళాలని ఆశపడలేదా? నీవు ఆశపడుచున్నావా? ఆశపడినట్లయితే సరైన విశ్వాసము, సరైన నిరీక్షణ నువ్వు కలిగి ఉండు. సరైన విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి మీరు దేవుని యొక్క లేఖనములను, దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుంటారని ఆశపడుచున్నాను. దయచేసి
మీ హృదయంలో ఈ యొక్క వాక్యము ఫలభరితంగా ఉంచమని కోరుకుంటూ ఈ వాక్యము నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నిత్య నిజవాధిపతి, నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నా. మా దేవుడవు నీవు, రక్షకుడు నీవు, సజీవుడవు. ప్రభువా, మా కొరకు నివాసము స్థిరపరిచిన మా యేసయ్య, నీకు లెక్కలేని వందనములు చెల్లించుకుంటున్నాం. నిరీక్షణని ఇతరుల వలె దుఃఖపడకుండా మన నివాసము పరలోకముందునని మాట్లాడిన దేవా, నీకు స్తోత్రములు. అవును దేవా తండ్రి, అస్థిరమైన వాటి కొరకు మేము చింతపడుచున్నామే కానీ స్థిరమైన వాటి ఎడల మేము సరైన అవగాహన కలిగి ఉండలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. ఎవరైనా అలాగ ఉన్నట్లయితే వారిని మీరు క్షమించండి. స్థిరమైన నివాసం ఎడల వారు సరైన అవగాహన కలిగి ఉండడానికి సహాయం చేయండి. అస్థిరమైన వాటి వైపు వారు చూడకుండా స్థిరమైన వాటి ఎడల వారు సరైన అవగాహన విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. నీ ప్రేమ అమూల్యమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది. మరణమును గడిచిన మృత్యుంజయుడవు నీవు, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీవు ఇచ్చిన నిరీక్షణ బట్టి వందనములు. నిన్ను మేము నమ్ముకున్నందుకు ధన్యులము తండ్రి. నిన్ను మేము నమ్ముకున్నందుకు రక్షింపబడ్డామని నమ్ముచున్నాం దేవా. నీకు స్తోత్రములు వందనములు తండ్రి. నీ లేఖనములు సత్యమని, నీవే మార్గమని, నీవే జీవమని మేము తెలుసుకోకపోతే ఏమైపోయే వారమో దేవా. మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించక మునుపే మా దీపమును చక్కబట్టిన వాడా, మా దీపమును వెలిగించిన వాడా, మమ్మల్ని సరిచేసిన వాడా, మా పాపమును తీసిన వాడా, నీ నీతిని మాకు ఇచ్చిన వాడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలభరితంగా ఉంచండి. దీవించండి, ఆశీర్వదించండి. శోధనలు, వేదనలు, ఆటంకులు ఉన్న వారిని ఆశ్రయించు. బాధల్లో ఉన్న వారిని ఆదుకోదేవా. ప్రతి కష్టం నుంచి ప్రతి విడుదల దయచేయండి. అలాగనే తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు అవ్వడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి. శోధనలు, ఆటంకుల వారికి తీసివేయండి. ప్రభు, ఈ జీవిత కాలము మటుకే కాదు, నీ ఎడల మాకు విశ్వాసము. ప్రభు, మా యొక్క విశ్వాసము పునరుద్ధానము. నీకు వందనములు. నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నీ పాదసని చేర్చుకొని జవాబు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము. నా జీవిత కాలమంతయు నా యేసయ్యను స్తుతింతును.